పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయ్యానని చాలా మంది చెబుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ కింగ్డమ్లో విలన్గా చేసిన వెంకటేష్ అలియాస్ వెంకీ మాత్రం ఇడ్లీ కొట్టుతో ఫేమస్ అయ్యాడు. నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటించాడు. ఇతనికి గుర్తింపు తెచ్చింది మాత్రం ఇడ్లీనేనట. ఇప్పటికీ ఆ షాపులో అప్పుడప్పుడు కూర్చుంటాడు. ఇంతకీ ఎవరి వెంకటేష్, ఏంటా ఇడ్లీ స్టోరీ అంటే, కేరళకు చెందిన వెంకటేష్ వీపీ ఓ రియాలిటీ షోతో కెరీర్ ప్రారంభించాడు. అంతకు ముందు బతుకు తెరువు కోసం త్రివేంద్రంలో రోడ్ సైడ్ ఓ ఇడ్లీ స్టాల్ నడిపేవాడు. ప్రత్యేకించి ఇడ్లీలు మాత్రమే రకరకాల వెరైటీలు దొరుకుతాయి. రీల్స్ వల్ల ఈ సూడా ఇడ్లీ స్టాల్ బాగా ఫేమస్ అయ్యింది. ఓవైపు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నా సరే తన ఇడ్లీ కొట్టుని మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ షూటింగ్స్ లేని టైంలో వెంకటేష్ తన స్టాల్లో కస్టమర్లకు ఇడ్లీలు సర్వింగ్ చేస్తూ కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, తాజాగా కింగ్డమ్ ప్రీ రిలీజ్ వేడుక జరగ్గా అందరి స్పీచ్లు ఏమో గానీ వెంకటేష్ మాత్రం తనదైన మాటలతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో తొలి సినిమా ఇది అయితేనే తెలుగులో మాట్లాడుతూ అదరగొట్టేశాడు. అనిరుద్, విజయ్ దేవరకొండ కూడా ఇతను మాట్లాడుతుంటే నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అలా మనోడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇతడికి చెందిన ఇడ్లీ కొట్టు గురించి బయటకొచ్చింది. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలని మన నెటిజన్లు చూస్తూ ఇతన్ని మెచ్చుకుంటున్నారు. మరి కింగ్డమ్ మూవీతో ఇతని దశ తిరుగుతుందేమో చూడాలి.